ప్రస్తుతం అనంతపురం జిల్లా సింగనమల తాలూకా బుకరాయ సముద్రం మండలం కొండాపురం అనే గ్రామంలో మనం ఉన్నాము. ఇక్కడ మనతో పాటు కనకాంబరాల పూలు పండిస్తున్నటువంటి రైతు ఎంబ శివప్రసాద్ గారు ఉన్నారు. అయితే వీళ్ళు గత 2 సంవత్సరాలుగా ఇక్కడ ఈ యొక్క పంటను పండించడం జరుగుతున్నది. చాలా తక్కువ స్థాయిలో మాత్రమే ఈ కనకాంబరాల పూలు అనేది వేయడం జరుగుతుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు మాత్రమే పండిస్తాయి ఎక్కువగా. అయితే చాలా తక్కువ స్థాయిలో ఈ యొక్క పంట ఉండడం, దాని గల కారణాలు ఏంటి, అసలు కూళ్ల సమస్య ఎలా ఉంటుంది, అసలు ఈ యొక్క పంట వేసుకోవడం గల ఆలోచన ఎందుకు వచ్చిందనే పూర్తిస్థాయి సమాచారం వారి మాటలో అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న మీరు ఎన్ని సంవత్సరాల కింద ఈ యొక్క తోటను వేశారు? మీకు ఎన్నో రకాల తోటలు ఉన్న తర్వాత ఈ రకమైన తోట ఎంచుకోవడం గల కారణం ఏంటి? ఇది 2 సంవత్సరాల నుంచి పండిస్తున్నాం. మామూలు పంటలు అయితే మనకు మిరప గానీ, మిర్చి, టమోటా గానీ 3 years క్రాపే కాబట్టి దాన్ని వద్దనుకొని ఇది మనకి బెనిఫిట్. అంటే ఇది 3 సంవత్సరాల కాపనే చేస్తున్నారా? 3 సంవత్సరాల క్రాప్ వస్తుందని చెప్పి దీన్ని ఎంచుకున్నాం. అంటే మీకు మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది? దాంట్లో ఎంత మీరు సేద్యం చేస్తున్నారు? కనకాంబరాలు 2 ఎకరాలు ఉంది. మొత్తం భూమి అంతా అయితే 9 acres ఉంది. 9 acres. దీంట్లో 2 acres ఇది మనం తీసుకున్నాం. మిగతా దానిలో ఏం పండిస్తారు మీరు? వేరుశనగ, వర్షాకాలం. వర్షాకాలం. అంటే ఇప్పుడు మీరు 2 సంవత్సరాల నుంచి పంట వేశారు కదా? అవును. అంటే ఈ పంట వేసిన ముందు మీరు విత్తనాలు తెచ్చేస్తారా లేకపోతే మొక్కలు తెచ్చి పెట్టుకుంటారా? మొక్కలు తెచ్చి పెట్టుకున్నాం. మొక్కలు తెచ్చి పెట్టుకున్నారు. ఎక్కడ తెచ్చారు? మడుగుపల్లి. అంటే ఎంత ఉంది ఒక మొక్క సుమారుగా మీకు? మొక్క అంటే బెడ్ల వైడ్ వస్తుంది. బెడ్లు ఒక 6 బెడ్లు తీసుకున్నాము. 6 బెడ్లు 2 acres అయింది. 2 acres అయింది. ఇది 6 బెడ్లు తెచ్చుకున్నాం. 6 బెడ్లు. అంటే ఒక బెడ్లు సుమారు ఎంత రేట్ పడుతుంది మీకు? బెడ్ వచ్చి 10,000. 10,000 రూపాయలు. అంటే ఎన్ని మొక్కలు వస్తాయి ఒక బెడ్ లో? ఒక బెడ్ కాదు, 2 బెడ్లు కలిసి 10,000. 2 బెడ్లు కలిపి 10,000. ఎన్ని వస్తాయి దానిలో? ఎన్ని మొక్కలు సుమారుగా? అంతా ఒక 30,000 మొక్క ఉంటుంది. 2 ఎకరాలు కాదు 30,000 మొక్క. అంటే దీని ఖర్చు ఎంత వచ్చింది మీకు అప్పుడు? అప్పట్లో 30,000, 35,000. 35,000 ఖర్చు. అంటే సుమారుగా ₹1 అలా పడ్డది అన్నమాట. రూపాయి. అంటే ఇప్పుడు ఈ పంటను వేసుకోవాలంటే నార్మల్ గా అన్ని రకాలు చేసిన సేద్యం వేయాలా లేకపోతే ఏమైనా డిఫరెంట్ గా వేయాలా? అంతే. దీనికంటే బెడ్లు పోసుకోవడం అట్లాంటిది ఏం ఉండదు. లైన్ గా పెట్టుకోవాలి. డ్రిప్ సిస్టమ్ కాబట్టి మామూలు డ్రిప్ సిస్టమ్ పరిచేసుకొని డ్రిప్ కు నాటుకోవడమే అంతే. కొంతమంది బోధి దోలి కూడా పెట్టుకోవచ్చు. అంటే మీరు ఎన్ని రోజుల మొక్క తెచ్చి పెట్టారు ఇక్కడ? మొక్క మనకి మంత్ అండ్ హాఫ్. అంటే 45 రోజుల మొక్క మీకు తెచ్చి పెట్టారు. 45 రోజుల మొక్క. అంటే పెట్టిన తర్వాత మీరు నీరు అలా ఎట్లా ఇస్తారు దీనికి? నీరు అనేది డ్రిప్ సిస్టమ్ ద్వారా. డ్రిప్ సిస్టమ్. అంటే ఇప్పుడు మీరు ఈ యొక్క కనకాంబరాలు చేస్తున్నారు కదా? అంటే చుట్టుపక్కల ఎవరైనా ఇవి పంట చేస్తున్నారా లేకపోతే మీరే కొత్త చేస్తున్నారా? అంటే ఇక్కడ ఈ పల్లెల్లో అయితే ఎవరు లేరు కానీ పక్కన పల్లెల్లో ఉన్నారు. అంటే వాళ్ళని చూసి ఆ లాభాలు చూసి మీరు పెట్టుకోవడం జరిగింది. ఓకే. మరి ప్రతి నెల వచ్చేసరికి సుమారుగా దీనికి ఏమన్నా ఎరువులు కానీ లేకపోతే ఎటువంటి మందు స్ప్రే కానీ చేయడం జరుగుతుందా? ఎరువులు అంటే ఫస్ట్ స్టార్టింగ్ మొక్క నాటక ముందే ఎరువు తోలినాం. ఎరువు తర్వాత ఏమైనా స్ప్రే చేసుకుంటారు? స్ప్రేయింగ్ ఉంటాయి. డ్రిప్ మందులు వదులుకోవడం కానీ, పిండి పోసి DAP కానీ 20-0-13 కానీ అలా వదులుకోవడం జరిగింది. ఓకే. అంటే ఒక సుమారుగా ఒక నెలకు వచ్చేసరికి మీకు ఎరువుల గాని పైన అంటే మందు పిచికారీ చేస్తారు కదా, దానికి ఎంత ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది నెలకు? తక్కువే అండి. 2,000. 2 ఎకరాలు కేవలం 2,000 రూపాయలు. తక్కువ స్థాయిలో దీనికి మెయింటెనెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఈ 2 ఎకరాలు గాను ఒకటేసారి తెంపాలంటే ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది కటింగ్ అనేది? కటింగ్ అనేది ఒక 5 రోజులకు ఒకసారి వస్తుంది. 5 రోజులకు ఒకసారి. అంటే నెలలో వచ్చేసి 6 సార్లు తెంపుతారు. 6 సార్లు తెంపుతాం. నెలకు 6 కటింగ్లు పడతాయి. నెలకు వచ్చేసి ఒక 6 సార్లు కోసుకుంటారు కదా? అవునన్నా. ఒకసారి కోస్తే సుమారుగా ఎంత మనకు పూలు చేతికి వచ్చే అవకాశం ఉంటుంది? కేజీలా ఒక 80 kgs అట్లా వస్తాయి. 80 kgs. ఎన్ని రోజులు తెంపుతారు 2 ఎకరాలు? మనం పెట్టేదాన్ని బట్టి, దాని గ్రోతింగ్ కానీ, దాని మందులు కానీ ఇవ్వడం దాన్ని బట్టి. ఇప్పుడు మీకైతే ఒక 80-85 kgs వస్తుంది. 80-85 kgs వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు మరి వాళ్ళు వచ్చి కోసినందుకు సుమారుగా ఎంతమంది కూలీ దీనికి అవసరం ఉంటుంది? ఎంత మీరు ఖర్చు చేస్తారు వాళ్ళ కోసం? కూలీలు అంటే ఒక రోజుకైతే అయిపోవండి. ఒక రోజుకి అయిపోదు. 2 days పడుతుంది. 2 days పడుతుంది. ఎంతమంది వస్తారు మీరు సుమారు? వన్ డేకి వచ్చి 25 members. 25 members. ఎంత ఉంటుంది వాళ్ళ డైలీ కూలీ? 250 రూపీస్ ఒక్కరికి. అంటే 6,250 రూపాయలు. మార్నింగ్ 8కి వస్తారు, 2 వరకు చేస్తారు. సుమారుగా 6,250 అంటే సుమారుగా 13,500 2 రోజుల కూలీ ఖర్చు వస్తుంది. 2 రోజుల కూలీ. అంటే మీకు సుమారుగా వచ్చేసరికి ఒక 150 రూపాయలు ఖర్చే పడుతుంది కదా ఒక కేజీ వెనకాల? పడుతుంది. కోసినందుకు పడుతుంది. సుమారు మార్కెట్లో ప్రస్తుతం అయితే ఎంత అవుతుంది? మార్కెట్లో ఇప్పుడైతే ప్రెజెంట్ డౌన్లో ఉంది. ఎంత అవుతుంది? 250-300. 250-300 అంటే పెద్దగా రాదనమాట. పెద్దగా ఏం రాదు. కోసిన వల్ల ఒక 13,000 అయితే వస్తుంది. అంటే మంచి సంపాదన అట్లయినా సరే చూసుకుంటే. నెల పరిమితి ఒక 60,000 మిగిలిన చాలా మంచి సంపాదన. అన్న ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో అతి తక్కువ రేట్ అమ్మిన రోజులు ఎప్పుడు, అతి ఎక్కువ రేట్ అమ్మిన రోజులు ఎప్పుడు ఉన్నాయి మీకు? మనకు మాఘమాసము, శ్రావణ మాసము, ఈ పెళ్ళిళ్ళ సీజన్ అయితే రేట్ ఎక్కువ ఉంటది. ఎంత ఎక్కువ మీరు ఎక్కువ సుమారుగా? ఎక్కువ అంటే 2,500 కిలో 2,500. 2,500 రూపాయలు కేజీ.
అంటే అప్పుడు మంచి లాభం వచ్చి ఉండాలి మీకు. మంచి లాభం వచ్చింది. మరి తక్కువ రేట్లో ఎంత మీరు అసలు? తక్కువ రేట్ అంటే ఇదే 150, 250. ఓకే, 150 అమ్మితే ఏం రాదు, దాని దానికి వెళ్ళిపోతుంది, కూలోళ్ళకి సరిపోతుంది. సరిపోద్ది. అంటే ఇప్పుడు 2500 మీరు అమ్మారు కదా, సుమారుగా అప్పుడు రేట్ ఎన్ని రోజులు నిలబడ్డది అట్లా మార్కెట్? 2 months ఉందండి. 2 months అంటే 2500 కానీ 2000 కానీ 1500, అది మినిమం ఒక 1000 రూపాయల పైన అయితే. 1000 రూపాయల పైన అంటే అప్పుడు అన్ని ఖర్చు పెట్టి సుమారు మీ చేతికి ఎంత రావచ్చు అప్పుడు ఆ టైంలో? వస్తుందండి. కటింగ్కి వచ్చి 1,80,000 అట్లా వస్తుంది. ఓకే, అంటే సుమారు ఒక 10 లక్షల దాకా వచ్చి ఒక 5 నుంచి 10 లక్షల దాకా 10-12 లక్షలు వచ్చిందండి. 10-12 లక్షలు. అంటే ఇప్పుడు ఈసారి క్రాప్ వేసుకున్న వాళ్ళు అయితే మంచిగా ఉన్నది. మంచిగా. అంటే ఇప్పుడు మీరు అక్కడక్కడ చూసుకున్నట్లయితే కొన్ని చెట్లు పెంచారు, ఇది మునగ చెట్లు కనబడుతున్నాయి కదా, ఎందుకని ఆ మునగ చెట్లు మధ్యలో ఎండాకాలంలో ఈ పువ్వు అనేది ఈ పేపర్ సరిగ్గా రాదండి. దానికోసం నీడ పడితే మంచిగా వస్తుంది. అంటే మరి 2 ఎకరాల 2 సంవత్సరాల కాలంలో మరి ఇంతమందికి ఎందుకు పెట్టుకోలేదు, ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నారు మీరు? ఇంతకు ముందు కంటే మనకు ఐడియా లేదు, అనుభవం లేక పగళ్ళలో ఇట్లా చెప్పడం దాన్ని బట్టి మనం తీసుకోవడం జరిగింది. అదే అది ఇతర పంటగ అది కూడా పైసలు లాభం తీసుకొచ్చింది మనకు కానీ అది కూడా బిజినెస్. దీనికి ఎక్కువగా ఏమన్నా వైరస్ అట్లా సోకే అవకాశం ఉంటుందా? వైరస్ ఏం లేదండి, ఎక్కువ నీళ్లు వేస్తే నల్ల మచ్చ వచ్చేది. అంటే రోజుకి ఎన్ని గంటలు ఇస్తారు మీరు సుమారుగా? రోజుకి ఏం లేదు, డే బై డే. ఎంతసేపు ఇస్తారు? 2 hours కానీ 2.5 hours. 2 hours లో అన్న. ఇప్పుడు ఎవరైనా కొత్త కనుక ఈ పంట వేసుకోవాలనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? వేసుకుంటే బెస్ట్ అని చెప్తాను, బెస్ట్ పంట అని చెప్తాను. కానీ మరి కూళ్ళ సమస్య ఎట్లాంటిది? కూల సమస్య ఏమి ఉండదండి. అంటే మీకంటే ఇక్కడ 250 రూపాయలకు వస్తున్నారు, కానీ అందరూ ఏరియాలో రారు కదా, ముఖ్యంగా కూడా చాలా వాళ్ళకి కూళ్ళు వచ్చే వాళ్ళు ఉంటే కూడా వేసుకుంటే మంచి పంటగానే నేను చెప్తాను అనుభవం ప్రకారం. ముఖ్యం ఏంటంటే పెద్ద స్థాయిలో మందులు కొట్టాల్సిన అవసరం లేదు, అవసరం పెద్ద దీని గురించి ఎక్కువ కష్టాల్సిన అవసరం లేదు. డే బై డే ఒకసారి వాటర్ ఇస్తే సరిపోతుంది. అంటే రెగ్యులర్ ఇక్కడ మనిషి ఉండాల్సిన అవసరం లేదు కదా? లేదండి. ఎవరు తెంపుకోదారు? అసలు తెంపినా కూడా 1 గంట సేపు అయినా కూడా 1 kg పూలు కూడా తెంపలేరు. అవును. అంటే ఇప్పుడు మీరు ఏమైనా ఇత్తులు అలా తయారు చేస్తున్నప్పుడు ఇలా ఎండిపోయినాయి కదా, దీని నుంచి ఇత్తులు అలా అవి తీసేపిస్తాం. తీసేపించి ఇత్తులు రెడీ చేస్తున్నారు మీరు. అన్న, ఈ యొక్క కనకాంబరాల పూలు చూస్తున్నట్లయితే ముఖ్యంగా ఏ టైంలో వేసుకుంటే మనకు చేతికి మంచిగా వస్తుంది, అలాగే ఎక్కువ పంట ఏ టైంలో వస్తుంది, తక్కువ పంట ఏ టైంలో వస్తుంది? ఎక్కువ పంట అంటే ఎండాకాలం ఎక్కువ పంట వస్తుంది. ఎండాకాలం ఎక్కువ వస్తుంది. వానాకాలం ఎలా ఉంటది? వానాకాలం పూలు తక్కువ రాలిపోవడము ఇలా ఉంటదండి. అంటే ఇప్పుడు చలికాలంలో ఎట్లుంటది పరిస్థితి? చలికాలం పూలు రాకపోవడం, అంటే రేటు కూడా కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడే తగులుతుంది. అన్న, ఇప్పుడు ఎటువంటి నీళ్ళు అయితే దీనికి మనకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది పంట ఎక్కువ వచ్చేటట్టు? ఎక్కువ నీళ్లు స్టోరేజ్ కాకోకుండా నేలలు, అంటే వాటర్ ఉన్నా ఎంబడే గుంజేసుకోవాలి. అంటే వానాకాలంలో అయినప్పుడైనా సరే, అంటే ఎప్పుడు వాటర్ నీళ్ళు చెట్లు చనిపోతాయా? చనిపోతాయి. ఎర్ర నేలలు కానీ రొంత గరుసు నేలలు అటువంటి, అదే నల్ల రేగడి, ఎర్ర నేల రేగడి, ఏదైనా సరే నీళ్లు గుంజుకునే మాత్రం ఉండాలి. నీళ్లు ఆగే పరిస్థితి చెట్లు దెబ్బతింటాయి. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, అంటే మీ అంచనా ప్రకారం ఇంకో సంవత్సరం వచ్చే అవకాశం ఉంది, ఇంకో 2 సంవత్సరాలు వచ్చే అవకాశం ఉంది. చెట్టు 2 years వస్తుంది, ఇంకా 2 years. అంటే మనం మెయింటైన్ చేసే దాని మీద బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు మండలిని ఎప్పుడు ఏం కట్ చేసుకోరా? ఇట్లా మొత్తం ఏపోయినాయి కదా, కట్ చేసేది ఏమి ఉండదు, ఓన్లీ విత్తనాలు అయితే తీసేస్తారు, తెంపుకుంటారు. అంటే అంతా ఒక దగ్గర స్టోరేజ్ చేస్తున్నారా మీరు? స్టోరేజ్ ఏం లేదండి, ఇప్పుడైతే ఇది వేస్ట్, దీన్ని తెంపి ఇట్లా వేసేస్తాం అంతే ఇక్కడే. మరి అదేమన్నా మొలిసేది ఏమి ఉండదు. ఎండాకాలం అయితే మనకు స్ప్రేయింగ్ చేసినప్పుడు కూడా అవంతకదే పగిలిపోతాయి. ఓకే, మనకి విత్తనం తీయాలన్నా కూడా ఎండాకాలమే. ఎండాకాలం అయితే విత్తనాలు తీయగలుగుతారా? మిగతా టైంలో తీయలేరు. అన్న, నేను చూసిన అంతలో కనకాంబరాల పూలని చాలా తక్కువ స్థాయిలో పండిస్తారు. ఈ పూలకు మీకున్న అనుభవం మాకు పంచుకున్నందుకు మా యొక్క ఛానల్ తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.